మనం ప్రతి నెల మన ఇంటి కరెంట్ బిల్ని కడతాం. ఎందుకు కడతాం? ఎందుకంటే మనం నెల రోజుల్లో ప్రతిరోజు రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ వాడుతాం కదా. ఈ పరికరాలన్నీ ఉపయోగించే విద్యుత్ శక్తి యొక్క ఖర్చు ఈ కరెంట్ బిల్లో ఉంటుంది. సరే, మీరెప్పుడైనా కరెంట్ బిల్ని తీసుకొని చూసారా? అందులో మీరు ఎన్ని యూనిట్ల కరెంట్ను వాడినారు, అలాగే మీరు ప్రతి యూనిట్కు ఎన్ని రూపాయలు కడుతున్నారు మొత్తం ఉంటుంది. ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక కరెంటు బిల్లు రసీదు ఉంది. ఇందులో 0 నుండి 18 యూనిట్లు వాడితే 6 రూపాయలు ఖర్చు వేశారు. అదేవిధంగా 0 నుండి 30 యూనిట్లు వాడితే 3 రూపాయల ఖర్చు వేశారు. అయితే ఇక్కడ యూనిట్స్ అని రాసి ఉంది. ఈ యూనిట్ అంటే ఏంటి? యూనిట్ దేన్ని సూచిస్తుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం మన అవసరాల కోసం విద్యుత్ శక్తిని వాడుతున్నాం. అయితే కరెంట్ వాళ్ళు మనం వాడే విద్యుత్ శక్తిని జౌల్స్లో కాకుండా యూనిట్స్లో ఎందుకు రాస్తున్నారు? మనం ఇంతకుముందు శక్తి పరిచయం వీడియోలో శక్తి యొక్క యూనిట్లు జౌల్స్ అని నేర్చుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనం శక్తి యొక్క వాణిజ్య ప్రమాణాలు, కమర్షియల్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. శక్తి యొక్క వాణిజ్య యూనిట్లు కిలోవాట్ గంట. దీన్నే మనం ఇంగ్లీష్లో కిలోవాట్ అవర్ అని అంటాం. శక్తి యొక్క ఎస్ఐ యూనిట్స్ జౌల్స్ని వాడకుండా కిలోవాట్ గంట అని రాశాము. సరే, ముందు మనకు తెలిసిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు సామర్థ్యం యొక్క యూనిట్స్ వాట్స్ అని, అలాగే కాలం యూనిట్లు గంటలని తెలుసు. మరి శక్తి, సామర్థ్యం అలాగే కాలం మధ్య ఏదైనా సంబంధం ఉందా? గుర్తు చేసుకోండి. మనం ఇంతకుముందు వీడియో సామర్థ్యంలో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? శక్తి బదిలీ రేటునే సామర్థ్యం అంటాం. సామర్థ్యం ఈక్వల్ టు శక్తి బై కాలం. దాన్నే ఇంగ్లీష్లో పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం అని అంటాం. కానీ మనం ఇక్కడ శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సామర్థ్యాన్ని కాలంతో గుణిస్తే శక్తి విలువ వస్తుంది. E ఈక్వల్ టు P ఇంటూ T. ఇప్పుడు సామర్థ్యాన్ని కిలోవాట్లలో, టైంని అవర్లో తీసుకుంటే E ఈక్వల్ టు 1 కిలోవాట్ ఇంటూ అవర్. E ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్. మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ తీసుకోండి. ఒక పరికరం యొక్క సామర్థ్యం 1 కిలోవాట్ అనుకోండి. దాన్ని మనం 1 గంట సేపు వాడితే అది ఎంత శక్తిని వినియోగించినట్టు? 1 కిలోవాట్ అవర్ శక్తిని వినియోగించినట్టు. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక ఎయిర్ కండిషనర్ని తీసుకుందాం. ఈ ఎయిర్ కండిషనర్ యొక్క సామర్థ్యం 1 కిలోవాట్. ఇప్పుడు మనం ఈ ఎయిర్ కండిషనర్ని 1 గంట పాటు ఆన్ చేసి పెడితే ఇది ఎంత శక్తిని వినియోగిస్తుంది? మనకి సామర్థ్యం P విలువ 1 కిలోవాట్ అని, కాలం T విలువ 1 గంటని తెలుసు. ఇప్పుడు మనం ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిస్తే అప్పుడు ఈ ఎయిర్ కండిషనర్ ఎంత శక్తిని వినియోగించిందో తెలిసిపోతుంది. ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే ఈ విలువ 1 కిలోవాట్ అవర్ వస్తుంది. అంటే ఈ ఎయిర్ కండిషనర్ 1 కిలోవాట్ అవర్ శక్తిని వినియోగించినట్లు. దీన్నే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 యూనిట్ అంటారు. అంటే 1 కిలోవాట్ అవర్ అనేది 1 యూనిట్కి సమానం. సరే, ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ తీసుకుందాం. ఈ ఫ్రిడ్జ్ యొక్క పవర్ రేటింగ్ 500 వాట్స్ అనుకుందాం. మామూలుగా ఫ్రిడ్జ్ యొక్క పవర్ రేటింగ్ ఇంతకన్నా తక్కువ ఉంటుంది. మనం ఈ ఉదాహరణలో 500 వాట్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ని మనం 10 గంటల పాటు ఆన్ చేసినామనుకోండి. అప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఎంత విద్యుత్ శక్తిని ఉపయోగిస్తుంది? మనం ఇంతకుముందే సూత్రం తెలుసుకున్నాం కదా, శక్తి E ఈక్వల్ టు P ఇంటూ T అని. ఇందులో మనం విలువల్ని ప్రతిక్షేపిస్తే అప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఎంత శక్తిని వినియోగించిందో తెలుస్తుంది. కానీ ఇక్కడ చూడండి, సామర్థ్యం కిలోవాట్లలో లేదు, వాట్లలో ఉంది. కాబట్టి మనం మొదట సామర్థ్యాన్ని కిలోవాట్లలోకి మార్చుకోవాలి. మనకు 1 కిలోవాట్ అంటే 1000 వాట్లకు సమానమని తెలుసు. మరి 500 వాట్లంటే అర కిలోవాట్కి సమానం. దట్ ఈక్వల్ టు 0.5 కిలోవాట్ ఇంటూ 10 గంటలు. దట్ ఈక్వల్ టు 5 కిలోవాట్ గంట లేదా 5 కిలోవాట్ అవర్.
శక్తి E = 5 యూనిట్లు. అంటే ఈ ఫ్రిడ్జ్ 5 యూనిట్ల విద్యుత్ శక్తిని వినియోగిస్తుందన్నమాట. శక్తి యొక్క SI యూనిట్లు జౌల్స్ ఉండంగా మళ్ళీ మనం కొత్త యూనిట్లను ఎందుకు ఉపయోగిస్తున్నామంటే వాణిజ్య రంగంలో శక్తిని లెక్క కట్టడానికి కిలోవాట్ అవర్ని ఉపయోగిస్తారు. ఇది ఖర్చులు లెక్కించడానికి చాలా సులభంగా ఉంటుంది. జౌల్స్ అనేది శక్తి యొక్క చాలా చిన్న యూనిట్. ప్రతి జౌల్కి అయ్యే ఖర్చును లెక్క కట్టడం చాలా కష్టంగా ఉంటుంది. సరే, మీకు అర్థమయ్యే విధంగా నేను ఇప్పుడు ఒక ఉదాహరణను చెప్తాను. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పని చేస్తున్నాం అనుకోండి. కంపెనీ వాళ్ళు మనం పని చేసినందుకు జీతం ఇస్తారు. అయితే మనం ఒక సెకండ్కు ఇంత పని చేశాము, సెకండ్కు ₹1 జీతం ఇవ్వండి అని అడిగితే ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు కదా. సెకండ్ కూడా కాలం యొక్క యూనిట్లే, కానీ పనిని సెకండ్లలో లెక్కించి జీతం ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే మనం ఎన్ని గంటలు పని చేశామనే దాన్ని బట్టి జీతాన్ని ₹1000 లేదా ₹500 ఆ విధంగా ఇస్తారు. అందుకే ఇక్కడ జీతం ఇవ్వడానికి సమయాన్ని గంటల్లో లెక్కిస్తే సులభంగా ఉంటుంది. అదేవిధంగా జౌల్ అనేది శక్తి యొక్క చాలా చిన్న యూనిట్. కరెంట్ బిల్ క్యాలిక్యులేషన్కి అది సరిపోదు. మనకు లెక్కించడానికి సులభంగా ఉండేందుకు పెద్ద యూనిట్ అయిన కిలోవాట్ అవర్ని తీసుకుంటాం. అయితే కిలోవాట్ అవర్ జౌల్ కన్నా ఎంత పెద్ద యూనిట్? ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, మీరు కూడా ఆలోచించండి, ఎలా తెలుసుకోవచ్చు? కిలోవాట్ అవర్ని జౌల్స్లోకి మారిస్తే తెలిసిపోతుంది కదా. సరే, మనం ఇప్పుడు ఈ కిలోవాట్ అవర్ని జౌల్స్లోకి మారుద్దాం. అందుకని మనం సామర్థ్యాన్ని మరియు కాలం యొక్క SI యూనిట్లని తీసుకుందాం. సామర్థ్యం యొక్క SI యూనిట్లు వాట్, కాలం యొక్క SI యూనిట్లు గంటలు. 1 కిలోవాట్ అనేది 1000 వాట్లకు సమానం. 1 గంట అంటే 3600 సెకండ్లకి సమానం. సరే, ఇప్పుడు మనం ఇవి ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 1000 వాట్లు ఇంటూ 3600 సెకండ్స్. రెండింటిని గుణిస్తే దట్ ఈక్వల్ టు 36 లక్షల జౌల్స్. దట్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. దట్ ఈక్వల్ టు 3.6 మిలియన్ జౌల్స్. మనకి 1 కిలోవాట్ అవర్ అనేది యూనిట్కి సమానమని తెలుసు. అయితే 1 యూనిట్ అంటే 3.6 మిలియన్ జౌల్స్కి సమానం. ఇది ఎంత పెద్ద నంబర్! ఇంత పెద్ద నంబర్ని బిల్లులో వేయాలంటే చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకే కరెంటు బిల్లో దీన్ని సింపుల్గా 1 యూనిట్ అని రాస్తారు. మనం కరెంట్ బిల్లును చూస్తే 1 యూనిట్కి దగ్గర 3 నుంచి ₹6 ఛార్జ్ కడుతున్నాం. 1 యూనిట్ అంటే 3.6 మిలియన్ జౌల్స్. మరి 1 జౌల్కి మనం ఎన్ని రూపాయలు కడుతున్నాం? ఊహించండి. 0.001 పైసా ఆ విధంగా ఉంటుంది. ఇది చెప్పడానికే చాలా కష్టంగా ఉంది. అందుకని విద్యుత్ శక్తిని లెక్క కట్టడానికి సులభంగా ఉండేందుకు శక్తిని 1 కిలోవాట్ అవర్ అని దాన్నే యూనిట్లలో రాస్తాం. ఈ వీడియోలో మనం ఏ విషయాలు నేర్చుకున్నాం? శక్తి యొక్క వాణిజ్య యూనిట్లు కిలోవాట్ గంట లేదా కిలోవాట్ అవర్ అని, ఇది 1 యూనిట్కి సమానమని నేర్చుకున్నాం. అయితే 1 కిలోవాట్ అవర్ అనేది 3.6 మిలియన్ జౌల్స్కి సమానం. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక పరికరం ఎంత శక్తిని ఉపయోగించిందో లెక్క చేయాలన్నప్పుడు సామర్థ్యం ఖచ్చితంగా కిలోవాట్లలో, కాలం గంటల్లో ఉండాలి. చివరగా ఇంకో విషయం, కిలోవాట్ అవర్ని చూడగానే ఇది పవర్ యొక్క యూనిట్లు అనుకోవద్దండి. వాట్ ఉంది కదా, పవర్ యూనిట్లు అని అనుకోవచ్చు. కానీ పక్కన హవర్ ఉంది, ఇది శక్తి యొక్క యూనిట్లు. సామర్థ్యాన్ని కాలంతో హెచ్చిస్తున్నాం కాబట్టి ఇది శక్తి యొక్క యూనిట్లు.